ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో చేస్తానండి, దాంట్లో స్టోరీస్ పెడుతుంటాను. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు ఏమైందంటే సాంగ్ చాలా బాగా ప్రమోషన్ చేసుకున్నాడు కదా కళ్యాణ్. ఏంటంటే కళ్యాణ్కి ఒక డ్రీమ్ ఉన్నట్లుంది. ఏంటంటే నాగార్జున గారి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒక చేత తన సాంగ్ని ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్లున్నాడు. అలాగే వాళ్ళు అంతా బిజీ షెడ్యూల్ కాబట్టి మనకి సుమంత్ గారు డేట్ ఇచ్చినట్టున్నారు. సుమంత్ గారి చేత ప్రమోషన్ చేయించుకున్నాడు కదా, చాలా ప్రౌడ్ మూమెంట్ అండి అది. అలాగే మనకి మన డిమాండ్ పవన్ రీతు కూడా ఒక సాంగ్ ప్రోమో వచ్చింది కదా, అది కూడా చాలా బాగుందండి. చాలా సూపర్ సక్సెస్ అయ్యేటట్టుంది. పోతే తనూజది వెబ్ సిరీస్ ఒకటి రాబోతుందండి. అంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ కళ వాళ్ళు ఏం కలగన్నారు, ఇద్దరు అమ్మాయిలు డ్రీమ్ ఒకటే, వాళ్ళు ఉండేది వేరు వేరు ప్రపంచాలు, వాళ్ళిద్దరిది ఒకే డ్రీము అనే అలాంటి ఒక కథ మీద ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. అది ఇంకా సూపర్ హిట్ అయ్యేటట్టుందండి. చూస్తుంటేనే మనం ప్రోమో చూస్తుంటేనే సూపర్ డూపర్ హిట్ అయ్యేటట్టుంది, చాలా బాగుంది. పోతే తనూజది ఇంకోటి హతా మూవీ అండి. హతా మూవీ కూడా మరి ఓటీటీలో వస్తుందో మన టెలివిజన్లో వస్తుందో తెలియదు, కానీ హతా మూవీ కూడా మనకు ఆగస్టులో రిలీజ్ అయ్యేటట్టుంది. అందరికీ సూపర్ సక్సెస్ రావాలని కోరుకుందాం. అంటే మేము వాళ్ళ ఫ్యాన్స్, మేము వీళ్ళ ఫ్యాన్స్, మేము ఇండివిజువల్ ఫ్యాన్స్, మేము మ్యూచువల్ ఫ్యాన్స్ అని కాకుండా అందరు కష్టాలు ఉన్నాయి, అందరు కష్టపడి ఉన్నారు కాబట్టి అందరిని సక్సెస్ చేయండి. కళ్యాణ్ సాంగ్ వచ్చేసి ఈటీవీ విన్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ యాప్లో వస్తుంది. కళ్యాణ్ సాంగ్ని కూడా సక్సెస్ చేయండి. పోతే కుక్ విత్ జాతిరత్నాలు అసలుకి గ్రాండ్ ఫినాలి వచ్చేసి ఇంత గ్రాండ్గా చేస్తారని అస్సలు ఊహించలేదండి. చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మీకు నెక్స్ట్ సండే వస్తుంది, చూడండి. పోతే కుక్ విత్ జాతిరత్నాల గురించి చెప్పాలంటే ఒక విషయం మాట్లాడుకోవాలండి. చాలామంది సండే ఎపిసోడ్లో ఉన్న జాతిరత్నాలైనా, సాటర్డే ఎపిసోడ్లో ఉన్న జాతిరత్నాలైనా సండే వాళ్ళు సాటర్డేకి వచ్చున్నారు, సాటర్డే వాళ్ళు సండేకి వచ్చున్నారు. సండే కుక్స్ సాటర్డేకి వెళ్ళున్నాయి, సాటర్డే కుక్స్ సండేకి వచ్చున్నారు. ఇలాగా అటు ఇటు మారుతా వచ్చున్నారు. జాతిరత్నాలు కూడా ఒకరికొకరు మారుతా వచ్చున్నారు ఇంతవరకు. కానీ తనూజ ఇమానియల్ మాత్రం అస్సలు కలవలేదు. కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 1లో మాత్రం వాళ్ళిద్దరేనండి పేరు. ఆ పేరు చాలా కామెడీగా ఉండేది, చాలా బాగుండేది. కానీ ఈ సీజన్ 2లో మాత్రం అసలు వాళ్ళిద్దరు పేరు అవ్వలేదు. మరి ఏదైనా మనస్పార్థలు ఏముండయో మనకు తెలియదు, కానీ వాళ్ళ ముగ్గురు హౌస్లో పోయినారు. రీతు, తనూజ, ఇమానియల్ ముగ్గురు కూడా కుక్ విత్ జాతిరత్నాలు అనే ఒక షో నుంచే వాళ్ళు హౌస్లో పోయింది. మరి అక్కడ చిన్న ఏదో మనస్పార్థలు ఉండొచ్చు. మరి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అసలు ఇమానియలు తనూజ అస్సలు పేరు అవ్వలేదండి. కుక్ విత్ జాతిరత్నాలు షో ఫస్ట్లో మాత్రం అంటే ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటాం కదా, ఫస్ట్ డే రోజు మాత్రం తనూజ ఇమానియల్ ఆ రోజు మాత్రం మాట్లాడుకున్నారు. ఏంటంటే నాకు సీజన్ 1లో నాకంతా సపోర్ట్గా నిలిచింది ఇమానియల్ అన్నట్టుగా తనూజ చెప్పింది స్టార్టింగ్లో అండి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంది లేదు, వాళ్ళిద్దరు పెయిర్ అయింది లేదు. సండే వాళ్ళు సాటర్డేకి పెయిర్ అయినారు, సాటర్డే వాళ్ళు సండేకి పెయిర్ అయినారు. కానీ వీళ్ళిద్దరు పెయిర్ అవ్వాల. కానీ గ్రాండ్ ఫినాలిలో మాత్రం వాళ్ళిద్దరు పెయిర్ అయినారు, సూపర్ సక్సెస్ అయినారు. అంటే విన్నరు తనూజ అయింది కాబట్టి ఇంకా తనూజకి వచ్చిన జాతిరత్నం ఇమానియల్ కనుక వాళ్ళిద్దరు సూపర్ సక్సెస్ అయిపోయినట్టేను. కొన్ని తొందరగా సార్ట్ అవుట్ చేసేసుకుంటుంటారులే వాళ్ళు. అంటే మనకి అన్నీ బయట కనిపించవు కదా, వాళ్ళ మనసులో ఏమేమి ఉంటుండే అవన్నీ మనకు తెలియదు. కాకపోతే ఇంకొక విషయం అండి, మనకి ఇంకా అది అగ్ని పరీక్ష వస్తుంది కాబట్టి
అగ్ని పరీక్షలోకి నాకేమో ఆ కటౌట్ చూస్తే నాకు కళ్యాణ్ డిమాను ఇద్దరు వచ్చేటట్టే ఉన్నారు. మనకు కొంచెం అఫీషియల్గా ఒక ప్రోమో వచ్చింది కాబట్టి మరి వాళ్ళు ఒక టీం లీడ్ చేయడానికి వస్తున్నారా లేదంటే జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తున్నారో మనకైతే తెలీదు. కానీ ఏదేమైనా జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చినా వాళ్ళు జడ్జిమెంట్ ఎలా ఇస్తారనేది మనం చూడాలి. అలాగే టీం లీడ్ చేసేదైతే వాళ్ళు ఎలాగ లీడ్ చేయగలరు అనేది కూడా మనం చూద్దాము. పోతే ఇంకొక విషయం అండి, ఏమైందంటే బజ్ హోస్ట్ ఒక మనకు వచ్చేసి శివాజీ గారు చేస్తేనే చాలా బాగుంటుంది. శివాజీ గారు చాలా సూపర్ సక్సెస్ చేసినాడు బజ్ ఇంటర్వ్యూ మాత్రం. కానీ ఈ సీజన్లో వచ్చేసి నేను నిజంగా కటౌట్ని కళ్యాణ్ అనుకుంటున్నాను. కళ్యాణ్ కటౌట్ చూసినట్టు అనిపిస్తుంది, నాకే క్లారిటీ లేదు. బజ్ మాత్రం శివాజీ గారు చేస్తేనే అది సూపర్ సక్సెస్ అవుతుంది. మరి కళ్యాణ్ చేసేటట్టున్నాడు, అది కూడా మనకి కమింగ్ సూన్ అండి, తొందరలోనే తెలుస్తుంది కదా. మనకి ప్రోమోలు వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాము. ఏదేమైనా వీళ్ళందరూ అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. సీజన్ 1 అది ఏమైంది అగ్ని పరీక్షలో అసలు సెలెక్ట్ అవుతామా అవమా అనే ఒక స్టేజ్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు, డిమాన్ పవన్, కళ్యాణ్ పడాలనే ఇద్దరు వ్యక్తులు ఈరోజు అదే షోకి జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తున్నారంటే అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది కదా. అంటే డిమాన్ పవన్ అయినా ఫస్ట్ రౌండ్లో అంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్లో డిమాన్ పవన్ సెలెక్ట్ అయినాడు. కానీ కళ్యాణ్ సెలెక్ట్ అవ్వాల. అగ్ని పరీక్ష 1లో హోల్డ్లో పెట్టినారు కళ్యాణ్ని. అంటే ఇద్దరేమో గ్రీన్ ఇచ్చినారు, ఒకరు మాత్రం రెడ్ ఇచ్చినారు కాబట్టి హోల్డ్లో ఉన్నాడు. అసలు నన్ను సెలెక్ట్ చేస్తారా చేయరా అంటే అబ్బాయి ఆర్మీ నుంచి జాబు వదులుకొని రాలేదు కానీ నేను లీవ్కి వచ్చున్నానని చెప్పుకొచ్చినాడు. ఏదేమైనా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కదా, నాకు సినిమాలంటే పిచ్చి, నేను అవసరమైతే జాబ్నైనా వదులుకుంటాను కానీ సినిమాలు కానీ అవకాశం వస్తే నేను వదులుకోను అన్నట్టుగా మాట్లాడినాడు కదా. మరి నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన్నాను, నన్ను నేను సక్సెస్ అవుతానా అవునా అన్నట్టుగా, నేను సెలెక్ట్ అవుతానా అవునా అన్నట్టుగా పాపం చాలా భయపడతా ఉన్నాడు. తర్వాత సెలెక్ట్ అయినాడు, అలాగే సెలెక్ట్ చేసినారు, అలాగే హౌస్లో పంపించినారు, అలాగే విన్నర్ని చేసి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా సూపర్ సక్సెస్లు వస్తుంది అబ్బాయికి మాత్రం. అంటే అదేనండి, మనం ఎవరైనా ఎంత హార్డ్ వర్క్ చేసినా కాకపోతే మనకి లక్ అనేది కొంచెం కూడా ఫేవర్ చేయాలి. అది ఆ విషయంలో కళ్యాణ్కి లక్గా తనుజ కలిసి వచ్చింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. తనుజ ఆ సీజన్లో రావడం, కళ్యాణ్ ఫ్రెండ్ అవ్వడం, కళ్యాణ్ని చేయి పట్టుకొని నడిపించినట్టేనండి తనుజ మాత్రం. అలాగే వాళ్ళిద్దరూ బాండ్ బాగుంది, అది ఆడియన్స్కి నచ్చింది. వాళ్ళిద్దరిని సూపర్ సక్సెస్ చేసినారు. ఇంకొన్ని విషయాలతో ఇంకొక వీడియోలో వస్తాను. ఇది లెంత్ ఎక్కువ అయిపోయింది. ఉంటానండి, బాయ్ అండి.